తెలంగాణ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గురించి బ్యూరోక్రాట్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా ఆమ్రపాలికి రేవంత్ ప్రభుత్వం హెచ్ఎండిఏ బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు స్మితా మంత్రి సీతక్కను కలిశారు. మరి స్మితా సబర్వాల్ పోస్టింగ్ పై రేవంత్ నిర్ణయం ఏంటి? స్మితా సబర్వాల్ ఉమ్మడి ఏపీతో పాటుగా తెలంగాణ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగానే కాదు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగాను పనిచేశారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఈమె రేవంత్ రెడ్డి సర్కార్లో పనిచేసేందుకు సుముఖంగా లేరనే ప్రచారం సాగింది. ఈ సమయంలోనే స్మిత కేంద్ర సర్వీలకు వెళ్లిపోతారనే వార్తలు తెర మీదకు వచ్చాయి. కానీ దీనిని స్మిత ఖండించారు. తెలంగాణ అధికారినిగా ఇక్కడే పనిచేస్తానని ఆవిడ స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నట్టు ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ వ్యవహారాలు పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టు బాధ్యతలు నిర్వహించారు. స్మితా సబర్వాల్పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం తెలంగాణలోనే కాదు, దేశం మొత్తంలోనే హెలికాప్టర్పై వెళ్లి ప్రభుత్వ పనులను పర్యవేక్షించిన ఏకైక ఐఏఎస్ స్మితా సబర్వాల్ మాత్రమేనని అన్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత పలువురు ఐఏఎస్లు మర్యాదపూర్వకంగా కలిశారు. స్మితా సబర్వాల్ కలవకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మంత్రిగా సీతక్క బాధ్యతల స్వీకరణ వేళ స్మితా సబర్వాల్ ప్రత్యక్షమయ్యారు. కొన్ని ఫైళ్లపై మంత్రితో ఆమె సంతకాలు తీసుకున్నారు. తెలంగాణ అధికారినిగా ఇక్కడే పనిచేస్తానని స్పష్టం చేయడంతో సీతక్క పర్యవేక్షిస్తున్న శాఖల్లో పోస్టింగ్ ఖాయమైందా అనే చర్చ మొదలైంది. అయితే తాజాగా ప్రభుత్వం ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చి అందులో ఆమ్రపాలికి హెచ్ఎండిఏ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. స్మితా సబర్వాల్కు తిరిగి పోస్టింగ్ కోసం సీతక్క సిఫార్సు చేస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. త్వరలో సీఎం రేవంత్ను స్మితా సబర్వాల్ కలుస్తారని తెలుస్తోంది.